అంటే ఫస్ట్ గవర్నర్ని కలిసినప్పుడు జనరల్గా ఏమైంది అంటే అంటే ఎవరికి పూర్తి మెజారిటీ రానప్పుడు అంటే ప్రీ అలయన్స్ గ్రూపుల్లో ఎవరికి పూర్తి మెజారిటీ రానప్పుడు సింగిల్ పార్టీగా ఎవరైతే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారో వాళ్ళని ప్రభుత్వ ఏర్పాటుకి పిలుపునివ్వాలి గవర్నర్ గారు. అయితే అట్ ద సేమ్ టైము గవర్నర్కి కూడా విచక్షణాధికారం ఉంది. హీ క్యాన్ అంటే హోల్డ్ ఇట్, అంటే సిచ్యువేషన్ తనకి బాగా తెలుసు కాబట్టి తన విచక్షణాధికారంతో ఎలాంటి డెసిషన్ తీసుకోవచ్చు అనేది తనకున్న అధికారం అది. దీనికి మీరు ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ జరిగినవి కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు 91 పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాగే పూర్తి మెజారిటీ రాకపోయినా కూడా హైయెస్ట్ మెజారిటీ వచ్చిన పివి నరసింహారావు గారిని అదే కాంగ్రెస్ పార్టీని ఎలో చేస్తే బయట నుంచి చిన్న చిన్న పార్టీల మద్దతుతో 5 ఏళ్ళు తోసుకొచ్చారు వాళ్ళు. అలాగే 96 సినారియో తీసుకున్నా కూడా మళ్ళీ ఎవరికి పూర్తి మెజారిటీ రాకపోతే అప్పుడు కూడా ఏం జరిగింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఫామ్ అయిన బీజేపీ అప్పుడు కూడా వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఫ్లోర్ మీద నిరూపించుకోలేకపోయారు. సో వితిన్ 13 డేస్లో అధికారాన్ని కోల్పోయారు. అంటే అప్పుడు వరకు మనం చూసిన సినారియోస్ అన్నీ ఎలా ఉన్నాయి అంటే మనకి ఎవరికైతే హయ్యెస్ట్ అంటే సింగిల్ పార్టీకి వస్తారో వాళ్ళని పిలిచి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ అంటే ఆ జ్యూరిడిక్షన్ లెక్కల్లో మనకు ఆ విధంగా జరిగిపోయింది. కానీ ఈ మధ్య కాలంలో అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి సర్కారియా కమిషన్ యొక్క రూల్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారు, ఇలాంటి హంగు ఏర్పడే పరిస్థితి ఉన్నప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రీ అలయన్సెస్ వైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని. బట్ అందులోనే ఇంకొంచెం డీటెయిల్గా ఏమి పొందుపరిచారు అంటే సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే ఆ అవకాశం ఇవ్వాలని ఉంది. సో ఇక్కడేంటి అందరూ కూడా అలాగే మెజారిటీ ఉంది, మెజారిటీ ఉన్నా కూడా టీవీకి అని కావాలని ఆపుతున్నారు. ఇక్కడ అన్ని అంటే ఎక్కువ అనుమానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5 సీట్లు సపోర్ట్ చేశారో పైన బీజేపీ ఆపుతుంది, టీవీకి అధికారంలోకి రాకుండా ఆపుతుంది అనే ప్రోపగండా. బేసికల్లీ సినిమా క్రేజు అండ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలు కొంచెం ఓవర్ రియాక్ట్ అయిపోయి ప్లకార్డ్స్ పట్టుకొని అంత చేశారు. కానివ్వండి, అంత చేయాల్సిన నెసిటీ లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా రచ్చకెక్కాల్సిన అవసరం లేదు. అంటే మీరు గెలిచారు ఆల్రెడీ, మీరే అధికారంలోకి రాబోతున్నారు, అది మీకు తెలుసు. మీకున్న షార్టేజ్ కూడా ఎంత 11 సీట్లు మాత్రమే. ఆ 11 సీట్లు కూడా మీకు వస్తాయని తెలుసు. వేరే రకంగా కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ రిసార్ట్ రాజకీయాలు అన్నా డిఎంకేలో స్టార్ట్ అయినాయి అనేది కూడా మనం న్యూస్లో చూస్తున్నాం. అప్పుడు ఎంత హంగామా చేయాల్సిన నెసిటీ లేదు అసలు యాక్చువల్గా అయితే. పైగా ఏముంది, ఇప్పుడు నేను ఇందాక సర్కారియా కమిషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే మీరు 2018 కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ కానీ తీసుకుంటే ఎవరికి ఫుల్ మెజారిటీ రాలేదు, ఇదే తరహా పరిస్థితి. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీని పిలిస్తే వెంటనే కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ అండ్ జేడీఎస్ కలిపి మాకు యాక్చువల్గా మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన పోస్ట్ అలయన్స్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రీ అలయన్స్లో ఎవరు వాళ్ళు ఏర్పాటు వాళ్ళకి పిలవాలి. లేదు పోస్ట్ అలయన్స్లో ఎవరన్నా మద్దతు పత్రాలతో సహా వెళ్తే ప్రీ అలయన్స్ లార్జెస్ట్ పార్టీ కంటే కూడా మ్యాజిక్ ఫిగర్కి అవసరమైన పోస్ట్ అలయన్స్ని అవకాశం ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో 2018లో ఏమైంది, బీజేపీ లార్జెస్ట్ పార్టీ అయ్యుండి కర్ణాటకలో కాంగ్రెస్ వీళ్ళు కోర్టుకు వెళ్ళి మరి బలపరీక్ష ఇమీడియట్గా పెట్టించి బీజేపీ బల నిరూపణలో ఫెయిల్ అయిపోయి దిగిపోతే జేడీఎస్ను ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కించి మరీ వీళ్ళు సపోర్ట్ చేసి కాంగ్రెస్ సపోర్ట్ చేశారు 2008. మీరు 2017 ఎన్నికలు చూశారనుకోండి, ఏమేంటి మనకి ఎస్పెషల్లీ గోవా, మణిపూరు, మేఘాలయ. ఇందులో గోవా అండ్ మణిపూర్ ఈ రెండు స్పెషల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 2 చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీ, సేమ్ ఇక్కడ కూడా హంగే. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఏదొచ్చింది, మీకు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినా కూడా బీజేపీకి అవకాశం ఇస్తే బీజేపీ చిన్న పార్టీలతో కలుపుకొని పోస్ట్ అలయన్స్ చూపించుకొని మీకు మేఘాలయలో అదే జరిగింది, మణిపూర్లో అదే జరిగింది, గోవాలో అదే జరిగింది. సో సర్కారియా కమిషన్ అవ్వచ్చు, సుప్రీంకోర్టు తీర్పులు అవ్వచ్చు. ఎప్పుడైతే మనం 2017, 18 అంతకుముందు 2002లో కూడా జమ్మూ కాశ్మీర్లో ఇదే జరిగింది. సో ఇలాంటి సినారియోస్ మనం చూడటం స్టార్ట్ చేసిన తర్వాత గవర్నర్ పోస్ట్లో ఉన్న అతను 1 or 2 days తన విచక్షణ అధికారాన్ని వాడుకొని అంటే అవకాశాలు ఉన్నాయి, హోల్డ్ చేయడం తప్పు కాదు అనేది నా వాదన. అయితే ఇక్కడ జరిగింది కూడా ఏంటి, మొదటి రోజు వెళ్ళారు ఫస్ట్ మీటింగ్కి టీవీకే పార్టీ తరఫున విజయ్ గారు వెళ్ళినప్పుడు ఏం చేశారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అప్రోచ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఏమడుగుతారు, ఒకటి మీరు ప్రమాణ స్వీకారం చేసి మీరు ప్రూవ్ చేసుకోమని. లేదు ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగినాయి కాబట్టి గవర్నర్ గారు ఏం చెప్పారు, మీరు పూర్తి మద్దతు ఎంత ఉందో చూసుకొని రండి అని చెప్పారు. ఇంకోటి ఏంది, గవర్నర్ గారే
టీవీకేకి ఇచ్చిన మాట ఏంటంటే మిగిలిన పార్టీలను నేను పిలవను అని చాలా క్లియర్గా చెప్పింది. పేపర్ స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి. చెప్పినప్పుడు టీవీకే చేసిన ఒక చిన్న తప్పు, రాజకీయ అనుభవం పూర్తిగా లేని విజయ్ చేసిన తప్పు ఏంటంటే రెండో అపాయింట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ 118 మ్యాజిక్ ఫిగర్కి కావాల్సిన మద్దతు పత్రాలు లేనప్పుడు ఏం చేయాలి? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేమే కాబట్టి మాకు అవకాశం ఏంటి అని అడగాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ ఇచ్చిన 5 యొక్క ఎమ్మెల్యేల మద్దతు పత్రాలు తీసుకెళ్ళి 113గా చూపించారు. 112గా ఎప్పుడైతే చూపించారు, 112 ఎందుకంటానంటే 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి 107 బలము ప్లస్ 5 112గా చూపించారు. 112 చూపించినప్పుడు ఏమైంది? ఇది పోస్ట్ అలయన్స్ కదా, కాంగ్రెస్ వచ్చి మీకు మద్దతు ఇవ్వటం అనేది ఇది ప్రీ అలయన్స్ కండిషన్ దాటిపోయింది. సర్కారియా కమిషన్లో రూల్ నెంబర్ 1 అనేది డిస్క్వాలిఫై అయిపోయింది. ఇప్పుడు రూల్ నెంబర్ 2 ఏంటి? పోస్ట్ అలయన్స్ చూపించాలంటే పూర్తి మ్యాజిక్ ఫిగర్ మద్దతు చూపించాలి. సో అందుకారణంగా మళ్ళీ రెండోసారి రిజెక్ట్ చేయబడింది. ఈలోపు కాంగ్రెస్ వాళ్ళు కొంత ఇనిషియేట్ తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీలను ఒప్పించడం అవ్వచ్చు, ఈ రోజు 118 మ్యాజిక్ ఫిగర్తో వెళ్ళటం అవ్వచ్చు, రేపు ప్రమాణ స్వీకారం వాటెవర్ వాళ్ళ ఇష్టం ఎప్పుడు పెట్టుకుంటారో కానివ్వండి. ఈ టోటల్ ఎపిసోడ్లో గవర్నర్ చేసిన తప్పు కానివ్వండి, లేదు ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకున్నా, స్టాలిన్ గారు చాలా హుందాతనంగా వ్యవహరించారు. అంటే ఎప్పుడైతే ప్రజా తీర్పును చూశారో ఇమీడియట్గా రాజీనామా, అంటే ఎవరు ఫోర్స్ చేయకుండా, అంటే బెంగాల్లో లాగా నానాయాగి చేయకుండా సెల్ఫ్గా రాజీనామా చేశారు. ఏ నియోజకవర్గంలో అయితే ఓడిపోయారో ఆ నియోజకవర్గానికి వెళ్ళి పర్యటించారు. లార్జెస్ట్ పార్టీగా వచ్చిన విజయ్ పార్టీనే పిలిచి అధికారంలోకి పిలవమని, అధికారాన్ని ఫామ్ చేయడానికి అవకాశం ఇవ్వమని ఈయన కూడా కోరుకున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవన్నీ 6 నెలల పాటు మేము వేచి చూస్తాము, మేము డిస్టర్బ్ చేయము, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేటానికి 6 నెలలు టైం ఇస్తామని కూడా చాలా హుందాతనంగా వ్యవహరించారు వాళ్ళు. రెండోది ఏంటి? ఊరక స్పెక్యులేషన్స్ ఏంటి? అన్నా డిఎంకే కలిపి ఒక పొత్తులోకి వచ్చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. తప్పేముంది? నేను దాన్ని కూడా తప్పట్ను. ఇప్పుడు డిఎంకేతో ఇన్నేళ్ల పొత్తులో ఉన్న కాంగ్రెస్ ఆల్ ఆఫ్ సడన్ డిఎంకేని వదిలేసి టీవీకేకి వెళ్ళినప్పుడు అన్నా డిఎంకే కలవడితే మాత్రం తప్పు, ప్రజాస్వామికులు, ఇవన్నీ రాంగ్ స్ట్రాటజీస్. సో ఒకవేళ వాళ్ళు కలిసినా తప్పులేదు, కానీ వాళ్ళెవరూ కూడా గవర్నర్ని కలిసి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాకు కూడా అవకాశం ఏంటి అని అప్రోచ్ అయినది కూడా లేదు కదా. కేవలం రిసార్ట్ రాజకీయాలు ఎవరినాళ్ళు కాపాడుకోవాలని చూశారు. స్టాలిన్ గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి చిన్న పార్టీలు మీ ఇష్టం, మీరు ఎవరితో పొత్తులో వెళ్ళాలనుకుంటే వాళ్ళతో వెళ్ళండి, నాకు అభ్యంతరం లేదని కూడా చెప్పారు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇంకా ఈవెన్ నా ఒపీనియన్ అయితే కనిమొళి గారు కూడా ఆవేశపడిపోయి మనం తరివేసిన అన్నా డిఎంకే మళ్ళీ మీరు ఎట్లా మెర్జ్ అవుతారు అని, అంటే ఓన్లీ పేపర్ స్పెక్యులేషన్లు చేసి